కావాల్సిన జిరాక్స్‌లన్నీ తీసుకొని, రెన్యువల్ చేసుకోవాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ రెన్యువల్ చేసుకొని, అసలు మొత్తం పకడ్బందీగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని, ఇంతకుముందు ఎంఈఓ ఆఫీస్ దగ్గరికెళ్ళి అసలు దాని అడ్రస్ ప్రాపర్‌గా తీసుకొని, అంతా ఎంక్వైరీ చేసి వెళ్ళిన నాకు ఎదురైన సంఘటన ఏంటో చెప్తానులేండి చివర్లో. మండల పరిషత్ ఆఫీస్ అనేసరికి అన్ని ఆఫీసులు కలిసి ఉంటాయి అనుకున్నాను నేను. కానీ ఇక్కడ ట్రెజరీ, ఎంఆర్ఓ ఆఫీసు అవి ఇంకా ఏదో ఉపాధికి సంబంధించిన ఆఫీసులు అవే ఉన్నాయన్నమాట. ఎంక్వైరీ చేశాను, అడిగాను. ముందుకెళ్ళండి, ముందు అడగండి అని చెప్పారు మేడం. సరేలే అని చెప్పి వెతుకుతూ ఉన్నానన్నమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే అండి, తెలిసినట్టే ఉంటాయి కానీ కొన్ని విషయాలు అర్థం కాకుండా ఉంటాయి. ఆ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్‌తోనే ఎక్కడ ఉందా ఎంఈఓ ఆఫీస్ అని చూస్తున్నా. ఎంఈఓ ఆఫీస్ అని అడిగితే ఎంఆర్ఓ ఆఫీస్ చెప్పారు. నేను అక్కడికి వెళ్ళేసరికి అది ఎంఆర్ఓ ఆఫీసు. సరే ఇలా కాదులే అని చెప్పేసి ఇంకా గూగుల్ చేద్దాం అనిపించింది. గూగుల్ అయితే కరెక్ట్‌గా చెప్తుంది కదండి ఏ ప్లేస్ ఎక్కడ అని. నాకు చాలా విషయాలలో గూగుల్ చాలా హెల్ప్ చేసిందండి. ఫైనల్‌గా కరెక్ట్ అడ్రస్ చూయించింది. వెళ్ళాను. అది ఎక్కడో కాదు, బాయ్సే స్కూల్లోనే ఉందన్నమాట. ఇది మా ఊరు బాయ్సే స్కూల్, హై స్కూల్ అంటారు. చూసారా ఎంత పెద్ద గ్రౌండో, చాలా పీస్ ఆఫ్‌గా అనిపిస్తది. ఇక్కడే నా చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్ ఎప్పుడన్నా వచ్చింది అంటే ఇక్కడే సెట్ చేస్తారండి. మార్నింగ్ వాకింగ్ చేయాలన్నా లేదు, ఈవినింగ్ వాకింగ్ గానీ, ఎన్‌సీసీ ట్రైనింగ్ అలాంటివన్నీ ఇక్కడ చేస్తారు. సంక్రాంతికి ఆ టైంలో ఎడ్ల పందాలు అంటారు కదా, అవి కూడా ఇక్కడే కండక్ట్ చేస్తారనమాట. చాలా పెద్ద ప్లేస్. ఇంకా ఫైనల్ గా ఎంఈఓ ఆఫీస్ కి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే, స్కూల్ అసిస్టెంట్ మాత్రమే వేకెన్సీ ఉంది, ఎస్జిటి లేదు. కానీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఎస్జిటి కూడా ఉంది అన్నారు. తర్లుబాడు ఖమ్మంలోనే సింగిల్ పోస్టులు ఉన్నాయంట. అందరు అప్లికేషన్స్ పెట్టుకుంటుంటే నాకు భలే బాధ అనిపించింది. నాకు ఓన్లీ గ్రాడ్యుయేట్ అండి. 2017 to 19 బ్యాచ్ నాది డిఎడ్. నాకు బిఈడి లేదు. బిఈడి ఉంటే ఎస్ఏకి పెట్టుకునేదాన్ని. చేసేదేమీ లేక అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళని చూస్తూ కాసేపు చాలా ఫీల్ అయ్యానండి నేను. ఎందుకో తెలియని బాధ అనమాట. ఏడవలేను, నవ్వలేను మధ్యలో. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి ఇంకా.